దేవతను నుంచోబెట్టారు. ఇది న్యాయ వ్యవస్థ పైన ఏమైనా సెటైరా, సజెషన్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎట్లా? No, it's not a satire or anything, and nothing to do with it. It's just now justice is under trial అన్న ఒక స్టేట్మెంట్ కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే. జగదీష్ గారు, న్యాయ వ్యవస్థ పైన ఇంత పరిశోధన చేశారు, మీరేం చదువుకున్నారు, అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హలో, కెమికల్ ఇంజనీరింగ్. ఓ, ఎట్లా ఫామ్ చేసుకున్నారు? ఇది మీకు ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా పిక్ చేసుకున్నారా, లేకపోతే ఎలా ఒక థాట్ అయినా? ఇన్స్పిరేషన్ అయితే ఉందండి, ఇన్స్పైర్ అయ్యాను. ఒక ఇన్సిడెంట్ అని కాదు, నంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఓకే, త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలోనే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నవి. ఓకే, ఆ కేసెస్ అన్నిటికి కలెక్టివ్ రీసెర్చ్ అంతా కలిపి ఒక కథగా చేస్తుంది. ఓకే, నాని గారు, ఈ కోర్టులో మీకు ఏ సెక్షన్ ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసింది, మీరు పిక్ చేసుకోవడానికి కారణం ఏంటిది? సెక్షన్లో ఏమి అట్రాక్ట్ చేయలేదండి, స్క్రిప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్డ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ కోర్స్. మీ కోర్టు లాంగ్వేజ్లో మాట్లాడాను అంతే. అది అంటున్నారా? అది అయితే అది మనోడు ఆన్సర్ ఇవ్వాలి. సెక్షన్ల గురించి మాట్లాడాలి. నేను ఇంకా నా కెరీర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు. సెక్షన్ 11 అంట చాలా అట్రాక్ట్ చేసిందంట. ఓకే, అండ్ యా, సో మీకు ఒక డిఫరెంట్ సినిమానో, ఒక కొత్త సినిమానో, ఒక మంచి సినిమానో అంటారు అలా, ఒక సపరేట్గా ఉండదండి. సినిమా చూసినంతసేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది. మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతాయి. అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో అవ్వరు చెప్పాలంటే, రూల్స్ ఏది ఫాలో అయ్యే పరిస్థితి లేదు యూత్. అలాంటిది చట్టం మీద అవగాహన ఉండాలంటే సంథింగ్ షుగర్ కోటెడ్గానే మీరు సినిమా తీసి ఉండాలి. సో అలాగే ఉంటుందా ఎట్లా? లేదండి, షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు. షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్, దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్. అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హోంవర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో, మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో. మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షుగర్. అంటే మీరు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్షన్ ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చు. అంతే అండి, 100%. ఇంకా కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్. వై నేను ప్రొడ్యూసర్, అసలు నాకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను, అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్గానో ఇంకోటి ఊరికే కాంబినేషన్ సెట్ చేయడం అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్. అండ్ మీకు మళ్ళీ ఈ March 14th మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ. నాని గారు, హాయ్. నాని గారు, హాయ్. అండ్